అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడనున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించిన హిల్లరీ క్లింటన్ తనను పార్టీ అభ్యర్థిగా ఎన్నుకున్న వారందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఫిలడెల్ఫియాలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో మాట్లాడిన హిల్లరీ అమెరికా ఉన్నతమైన భవిష్యత్తు కోసం అందరితో కలిసి ఆకాశమే హద్దుగా పనిచేస్తామని తెలిపారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీరుపైన తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి సంబంధించిన నిర్ణయాలన్నీ తానొక్కడినే తీసుకుంటాననేలా ఏకపక్ష ధోరణితో వ్యవహరించడమే ట్రంప్ విధానమని మండిపడ్డారు. ట్రంప్ మాదిరిగా తమకు ఏ మతం పట్ల విద్వేష భావాలు లేవన్న హిల్లరీ అమెరికన్లను విడదీసి కుట్ర చేస్తున్న ట్రంప్ అందరిలో అభద్రతా భావాల్ని నెలకొల్పుతున్నారని ఆరోపించారు. తాము ఏ మతాన్ని నిషేధించబోమని, దేశ ప్రజలంతా ఐక్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటారన్న హిల్లరీ అమెరికా ఎప్పుడూ గొప్ప దేశంగానే ఉందని పునరుద్ఘాటించారు. యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పన, చిన్నారుల భవిష్యత్తు వంటి అన్ని అంశాల్లో తీవ్రంగా శ్రమించి అమెరికాను మరింత ఉన్నత స్థానంలో నిలుపుతామని చెప్పిన హిల్లరీ తనకు మద్దతుగా నిలిచిన అధ్యక్షుడు ఒబామా, ప్రైమరీల్లో గట్టి పోటీనిచ్చిన బెన్నీ శాండర్స్ సహా పలువురు ప్రముఖులు, సహచరులకు కృతజ్ఞతలు చెప్పారు. నవంబర్ 8న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ ట్రంప్ను ఎదుర్కోనున్నారు.